నేను మీ దీప్తి నల్లమోతు. బ్యాంక్, రైల్వే లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది మీ లక్ష్యమైతే మీ ప్రిపరేషన్ ను వెంటనే ప్రారంభించండి. అయితే ప్రిపరేషన్ కొరకు నాణ్యమైన, నమ్మకమైన కోచింగ్ ఇన్స్టిట్యూట్ తోడుండాలి. గత 15 సంవత్సరాలుగా వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన రేస్ ఇన్స్టిట్యూట్ మీకు ఆ తోడ్పాటును అందిస్తోంది. రేస్ సంస్థల చైర్మన్ డాక్టర్ జిఎస్ గిరిధర్ గారి సారథ్యంలో బ్యాంక్స్, ఎస్ఎస్సి, రైల్వేస్, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ బ్రాంచ్లు ప్రారంభం కాబోతున్నాయి. వివరాలకు హైదరాబాద్ లోని ఏ బ్రాంచ్ నైనా సంప్రదించండి. నమ్మకమైన రేస్ ఇన్స్టిట్యూట్ సహకారంతో మీ ప్రభుత్వ ఉద్యోగం కల నెరవేర్చుకోండి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ నుంచి జూనియర్ అసిస్టెంట్స్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, అలాంటి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. అయితే మీరు ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందుగా ప్రిపరేషన్కి సంబంధించిన కంటెంట్ మేము మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం ఎవ్రీడే. మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కాన్ చేయండి క్యూఆర్ కోడ్ ద్వారా, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కంటెంట్ ఎవ్రీడే మీకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆన్లైన్ టెస్ట్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. దానికోసం మీరు రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకుంటే ఎవ్రీడే మీకు ఫ్రీ టెస్ట్ కనిపిస్తాయి. యూ కెన్ రైట్ ఫర్ ఆల్ ద ఎగ్జామినేషన్స్, నాట్ ఓన్లీ ఎల్ఐసి, హెచ్ఎఫ్ఎల్, అన్ని ఎగ్జామినేషన్స్కి మీకు సరిపోయేదంతా కూడా ఇందులో అవైలబుల్ ఉంటుంది. అండ్ రేస్ ఈ అన్ని ఎగ్జామినేషన్స్ సంబంధించి బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వేస్, ఇన్సూరెన్స్, క్యాట్, ఐసెట్ ఇలాంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి బెస్ట్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ మోడ్లో అండ్ ఆఫ్లైన్ మోడ్లో. ఆఫ్లైన్ మోడ్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఆల్ బ్రాంచెస్లో మీకు రెగ్యులర్గా ఎవ్రీ మండే బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. సో మీకు ఈ అవకాశం ఉంటే మీరు ఏదైనా బ్రాంచ్లో మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అండ్ యూ కెన్ జాయిన్ ఓవర్ దేర్. అదే జాయిన్ అయిన వాళ్ళకి ద బెస్ట్ క్లాసెస్తో పాటుగా మీకు బెస్ట్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించింది అండ్ బెస్ట్ టెస్ట్లు, డైలీ గ్రాండ్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీ ప్రొవైడ్ మంత్లీ మ్యాగజైన్ ఆల్సో మీకు దీనికి. సో విచ్ ఇస్ హైలీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. అదే కుదరలేని వాళ్ళకి ఆఫ్లైన్లో ఆన్లైన్ కోసం కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్, ఆన్లైన్ టెస్ట్లు మీకు మా యాప్లో ప్రొవైడ్ చేస్తాం. డౌన్లోడ్ చేసుకోండి రేస్ ఫర్ జాబ్ యాప్ని, మీకు అందులో అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్ కంటెంట్తో పాటుగా మీకు ఎగ్జామ్ వైజ్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉంటుంది. దాంతోపాటు ఆన్లైన్ టెస్ట్ కూడా మీకు అందులో అవైలబుల్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఎక్స్ప్లోర్ చేయండి, ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని యాప్ని. ఇక ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఒకసారి చూస్తే మీరు టోటల్గా 200 వేకెన్సీస్ మనకి కంట్రీ వైడ్గా ఉంది. అయితే ఈ వేకెన్సీస్ అన్ని కూడా స్టేట్ వైజ్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, స్టేట్లో మనకి 12 వేకెన్సీస్ ఉన్నాయి. 12 వేకెన్సీస్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో 12 వేకెన్సీస్. అండ్ అదేవిధంగా తెలంగాణలో చూస్తే మనకి 31 వేకెన్సీస్ కనిపిస్తూ ఉంటాయి. సో టోటల్గా మనకి 2 స్టేట్స్లో కలిపి 43 వేకెన్సీస్ ఉన్నాయి. గుడ్ నెంబర్, అంటే ఆల్మోస్ట్గా 20% మనకి మోర్ దాన్ 20% మనకి ఇక్కడే కనిపిస్తుంది. నియర్లీ 20% మనకి ఇక్కడ దాకా కనిపిస్తూ ఉంటుంది. సో గుడ్ వేకెన్సీస్ ఇది. ఇంకా యాక్చువల్గా ఈ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో జాయిన్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఈ జాబ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా జాబ్ ఉంటుందంటే వెరీ సింపుల్ జాబ్. యాక్టివిటీస్ రిలేటెడ్ టు లోన్ ప్రాసెసింగ్, లోన్స్ ఇస్తారు, హౌసింగ్ లోన్స్ ఇచ్చడానికి ఆ ప్రాసెసింగ్ యాక్టివిటీస్ ఉంటుంది. ఫైల్ అండ్ డాక్యుమెంట్ మూవ్మెంట్, మేనేజ్మెంట్ అండ్ డాక్యుమెంట్ స్కానింగ్ ఇది చేస్తారు. అదేవిధంగా డేటా ఎంట్రీ రిలేటెడ్ యాక్టివిటీస్ కావచ్చు, కాలింగ్ అండ్ ఫాలోయింగ్ అప్ ఈఎంఐ ఆఫ్ రెగ్యులర్ అండ్ డిఫాల్ట్ కేసెస్, ఈఎంఐ తీసుకున్న వాళ్ళకి రిమైండ్ చేస్తాం కాల్ చేసి. అదేవిధంగా అదర్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ది రికవరీ డిపార్ట్మెంట్, కస్టమర్ సర్వీసింగ్, క్యాష్ కౌంటర్ మేనేజ్మెంట్ అండ్ రిటర్న్ ఆఫ్ డాక్యుమెంట్స్, బేసిక్ మార్కెటింగ్ యాక్టివిటీస్, ఇలాంటివన్నీ కూడా మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది అసిస్టెంట్గా. ఇట్స్ అ సింపుల్ అండ్ ఈజీ జాబ్. అండ్ శాలరీ కూడా బెస్ట్ శాలరీ ఇస్తారు మీకు. రెమ్యునరేషన్ వచ్చేసి 32,000 పర్ మంత్ నుంచి 35,200 వరకు మీరు పనిచేసే ప్లేస్ని బేస్ చేసుకుని 32,000 పర్ మంత్ నుంచి 35,200 వరకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఇంక్లూడ్స్ బేసిక్ పే, హెచ్ఆర్ఏ, అదర్ బెనిఫిట్స్ ఆఫ్ పిఎఫ్ అండ్ కంపెనీ కంట్రిబ్యూషన్. ఇది కాకుండా అదర్ బెనిఫిట్స్ చూడండి మీకు ఇచ్చేది. వాళ్ళు మెడిక్లెయిమ్ గురించి గ్రాట్యుటీకి ఎలిజిబుల్ ఉంటారు, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్కి ఎలిజిబుల్ ఉంటారు, హౌసింగ్ లోన్కి ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తారు మీకు దాన్ని బేస్ చేసుకుని. తర్వాత వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా క్వార్టర్లీ కానీ యాన్యువల్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని 10% వాళ్ళ గ్రాస్ టోటల్ యాన్యువల్ శాలరీ మీద ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. సో బెస్ట్ బెనిఫిట్స్ కూడా ఇస్తారు మీకు. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ 60% ఉండాలి కంపల్సరీ. అది మీకు 1 జూలై 2024 వరకు కంప్లీట్ అయిపోయి ఉండాలి మీ గ్రాడ్యుయేషన్. ఎగ్జామినేషన్ రాసి రిజల్ట్ వచ్చేసి ఉండాలి అప్పటికి. అండ్ 60% తప్పనిసరిగా. అండ్ ఏజ్ వచ్చేసి 1 జూలై 2024 వరకు 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉండే జనరల్ క్యాండిడేట్స్కి,
రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్లో ఎలాగో రిలాక్సేషన్ ఉంటుంది. అప్లై చేసుకోవడానికి 25th జూలై నుంచి 14th ఆగస్టు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ దీనికి కండక్ట్ చేసేది సెప్టెంబర్ మంత్లో ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి అందరు క్యాండిడేట్స్కి 800 రూపీస్ ప్లస్ 18% GSTతో అప్లై చేయాలి. మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి, ఏపీలో అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక సెలక్షన్ ప్రొసీజర్ సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామినేషన్, అది దాంతోపాటుగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ రెండిట్లో వచ్చిన మీ మార్కులను బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అనేది తీసుకుంటారు. ఇక సింగిల్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందంటే టోటల్గా ఇందులో 5 సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, బట్ విత్ ఎ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ హౌసింగ్ ఫైనాన్స్ ఇండస్ట్రీ మీద స్పెషల్గా ఉంటుంది. తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ స్కిల్స్. ఒక్కో దాంట్లో 40 క్వశ్చన్స్ చొప్పున టోటల్గా 200 క్వశ్చన్స్ ఇస్తారు. అదే నెంబర్లో మార్కులు కూడా ఉంటాయి. దీనికి మీకు క్యూములేటివ్గా 120 మినిట్స్ అంటే 2 అవర్స్ టైం ఇస్తారు. సో కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. అండ్ దీని వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ రిటన్ టెస్ట్లో వచ్చే మార్కులు, ఇంటర్వ్యూ వచ్చిన మార్కులు రెండింటిని బేస్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇది గుడ్ నోటిఫికేషన్. ఇదొక్కటే కాదు, ఈ ఒక్క నోటిఫికేషన్ కాకుండా ఇప్పుడు అన్నీ కూడా నోటిఫికేషన్ సీజన్ ఉంది. బ్యాంక్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆల్రెడీ ఐబీపీఎస్ క్లరికల్ ఎగ్జామినేషన్ ఉంది, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అయిపోయింది, పీఓ అండ్ ఐబీపీఎస్ క్లరికల్ నోటిఫికేషన్ ఉంది. అండ్ దీని తర్వాత ఐబీపీఎస్ పీఓ 1 ఆగస్టున నోటిఫికేషన్ రాబోతుంది. అండ్ ఎస్ఎస్సి తర్వాత ఎస్బీఐ నుంచి పీఓ అండ్ క్లరికల్ నోటిఫికేషన్ రాబోతుంది. ఆల్రెడీ ఆర్ఆర్బీ గ్రేడ్ బి ఆఫీసర్స్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది కాకుండా ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్ వచ్చింది, ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ ఉంది, ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ ఉంది. అండ్ అప్కమింగ్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సో ప్లెంటీ ఆఫ్ నోటిఫికేషన్స్. మీరు ఈ ఎగ్జామినేషన్ కాకుండా అన్ని ఎగ్జామినేషన్స్ కలిపి మీరు ప్రిపేర్ అయితే మాత్రం ఏదో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునే ఛాన్స్ ఇప్పుడుంది. ఇప్పుడు ఇది సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే నవ్ ఆర్ నెవర్ అనేట్టుగా ఉంది. చాలా ఎక్కువ వేకెన్సీస్, మీకు ఎక్కువ నోటిఫికేషన్స్ వచ్చాయి. కాబట్టి అన్నిటిలో నుంచి మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే ఏదో ఒక జాబ్ తెచ్చుకోవడానికి స్కోప్ డెఫినెట్గా ఉంటుంది. బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్.